అంటే మనం రైతు సమస్యల మీద మాట్లాడుకునేటప్పుడు తక్షణ సమస్యలు అంటే ఇమీడియట్గా పరిష్కారం కావాల్సిన వాటి మీద మాట్లాడుకోవాలి, శాశ్వత పరిష్కారాల మీద మాట్లాడుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా తక్షణ స్పందించడానికి తక్షణ సమస్యల మీద మాట్లాడడము ఒక ప్లాన్ అయితే, ఆ రాజకీయ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఒక పాలసీని డిసైడ్ చేయడానికి శాశ్వత పరిష్కారాల గురించి కూడా చర్చ జరగాలి. నల్లగొండ జిల్లాకు 2 నీటి శాపాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ వదిలిపెడుతున్న మూసి విషరసాయనాల కాలుష్యం, మరొకటి మన భూగర్భ జలాల్ని మొత్తంగా విషతుల్యం చేసినటువంటి ఫ్లోరైడ్. ఈ 2 కూడా వ్యవసాయానికి చాలా ప్రమాదకరమైనటువంటి జలాలని మనకు నివేదికలు చెప్తున్నాయి. కానీ మనకు ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి వాటర్ వచ్చుంటే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు పార్ట్ ఆఫ్ నల్గొండ, పార్ట్ ఆఫ్ నకరేకల్, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఉపరితల జలాలు రావడం వల్ల మనం ఫ్లోరైడ్ కేవలం మనం తాగునీటి గురించి కాదు, సాగునీటి గురించి చెప్తున్నాను నేను. ఈ సమస్యల నుంచి మనం బయటపడేవాళ్ళం. అదేవిధంగా మూసీ నీటిని ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా వదిలేయడం వల్ల హైదరాబాద్లో మొదలు పెడితే మనకు వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే వరకు కూడా అదే విషపు రసాయనాల అవశేషాలు ఉన్న నీటితో మనం పంటలు పండించుకుంటున్నాం. ఆ పంటలలో అదే విష రసాయనాల అవశేషాలు వస్తున్నాయి. ఆ పంటలకు మార్కెట్లో రేట్ లేకుండా పోతుంది. మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న చేపల చెరువుల్లో పట్టిన చేపలకు డిమాండ్ లేకుండా పోతుంది. కేసీఆర్ గారు ఒకసారి మన దగ్గర యాత్ర చేశారు. నగరేకల్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక రైతు తన మూసీ ప్రాంతంలో పండించినటువంటి బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకొస్తే మధ్యాహ్నానికి పాచిపోయింది. దాన్ని ప్రస్తావించారు. కానీ అదే కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. కానీ మన మూసీ ప్రక్షాళన గురించి పెద్దగా ఆలోచించినట్టు మనకు కనబడదు. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం కూడా మళ్ళీ మూసీ ప్రక్షాళన అంటుంది. వాజ్పేయి టైం నుంచి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ రైతులు ఇమీడియట్గా సమస్యల నుంచి బయటపడాలంటే ఎంఎస్పీ గురించో, లేకపోతే ఉచిత కరెంటు గురించో, సబ్సిడీల గురించో, రుణమాఫీ గురించో మాత్రమే కాదు. ఇక్కడ సమూలంగా రైతుకు సంబంధించిన పాలసీలు మారాల్సిన అవసరం ఉంది. మన వ్యవసాయ విధానాలు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుని, ముఖ్యంగా వ్యవసాయాన్ని ఒక వృత్తిగా కాకుండా మన దగ్గర సంక్షేమంగా చూడడం ఎప్పుడైతే మొదలైందో, పూర్తిగా రైతు జీవితం సబ్సిడీలు, రుణమాఫీ, ఎరువులు, పురుగు మందులు, లైన్లో నిలబడడం, తెచ్చుకోవడం, పట్టాదారు పాస్బుక్లు ఆడబెట్టి తక్కువ ధరకు విత్తనాలు తెచ్చుకోవడం. కానీ రైతుని ఎప్పుడు కూడా సెల్ఫ్ సస్టైన్ అయ్యేలా, స్వయం సమృద్ధి సాధించేలా మన వాళ్ళు చేసినటువంటి కృషి తక్కువ. మనకంటే వెనుకొచ్చిన స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ఒక 3 దేశాల గురించి మాత్రం, వాళ్ళ వ్యవసాయ విధానాల గురించి మాత్రం ఒక్కొక్క నిమిషం నేను ప్రస్తావిస్తా. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వియత్నాం యుద్ధం మిగిల్చిన బూడిదలో నుంచే ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఇవాళ ప్రపంచ దేశాలకు అత్యధికంగా వరి పండిస్తున్న, అత్యధికంగా బియ్యం ఎగుమతి చేస్తున్న దేశం వియత్నాం. వియత్నాం ఒక పిట్టపిల్లంత ఉంటుంది. అక్కడ అంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారు. అది 70ల తర్వాత, 70లో వాళ్ళకు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత 86లో మొదలుపెట్టారు వాళ్ళు వియత్నాం వాళ్ళు. మన క్యూబా గురించి తెలుసు. క్యూబాని ఎంత ఇబ్బంది పెట్టింది అమెరికా అన్నది ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఒకప్పుడు క్యూబా ఈ ప్రపంచానికి షుగర్ బౌల్గా ఉన్నటువంటి దేశం, చిన్న దేశం. కరోనా టైంలో ప్రపంచమంతా డాక్టర్ల కొరతను ఎదుర్కొంటే వివిధ దేశాలకు డాక్టర్ల బృందాన్ని పంపిన ఏకైక దేశం క్యూబా. ఆ క్యూబా షుగర్లో, ముఖ్యంగా చక్కెర పండించడంలో, చక్కెరను ఉత్పత్తి చేయడంలో, ఎగుమతి చేయడంలో ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కానీ అందులో కూడా ఒక మైనస్ ఉంది. మోనోక్రాప్కు పోవడం వల్ల, కేవలం ఒకే ఒక పంటను పండించడం వల్ల రైతులు ఎప్పుడైనా కానీ మార్కెట్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దెబ్బతిన్న దేశంగా మనం క్యూబాని చూడాలి. మరొక దేశం బ్రెజిల్ ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా సోయాబీన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం. మనకు ఆదిలాబాద్ జిల్లాలో కొంత సోయా చిక్కుడు సాగు చేస్తారు. వాళ్ళకి విత్తనాలు ఇవ్వడానికి మన ప్రభుత్వాలు కింద మీద అవుతుంటాయి. ఎందుకు బ్రెజిల్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలంటే, బ్రెజిల్లో ఒక ప్రాంతం ఉంది, సిడెర్రా అనే ఒక ప్రాంతం. ఇది భారతదేశంలో కనీసం 60% ఆక్రమించేంత స్థలం. అది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎసిడిక్ అంటే ఆమ్లం, అంటే మనం చెప్పాలంటే చౌడు భూమి, ఎలాంటి పంట పండదని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసిద్ధ శాస్త్రవేత్తలందరూ అక్కడ పర్యటించి మీరు ఇక్కడ పంటలు పండవు అని చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం ఏం చేసింది, మన ఇండియాలో ఉన్నటువంటి ఐకార్ లాంటి ఒక సంస్థను, ఒక రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ భూమిని డెవలప్ చేసి అక్కడ రైతులకు అవకాశం కల్పించి, ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని, సబ్సిడీలను ఇవ్వలే రైతులకు. ఇప్పుడు ఆ దేశం అత్యధికంగా సోయాబీన్ని సప్లై చేసే ఒక ప్రధాన దేశంగా బ్రెజిల్ నిలబడ్డది.
మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంది, ఏ దేశం సాధించిన ప్రగతి అయినా సరే ఆ దేశం చేసే చట్టాల ద్వారా, ఆ చట్టాలని అమలు చేసే విధానం ద్వారానే మనకు ఆధారపడి ఉంటుంది. మన దగ్గర ఎంతసేపటికి ఇప్పుడు ఇందాక మిత్రులు యాప్ గురించి చెప్పారు, యూరియా యాప్ గురించి. 3 రోజుల క్రితం మన జిల్లాకు సంబంధించిన ఒక ఆదర్శ రైతే చెప్పిండు నాకు, ఆయనకున్న భూమి ప్రకారం 33 బస్తాల యూరియా శాంక్షన్ అయింది. ఆయనకు స్మార్ట్ ఫోన్ వాడడం తెలుసు, అమెరికా పోయొచ్చుండు, చదువుకున్న రైతు. కానీ అతను ఎన్ని బస్తాలు తీసుకోగలిగాడు? 11 బస్తాలు తీసుకోగలిగాడు. సో మనం అభివృద్ధి కానీ టెక్నాలజీ కానీ రైతుకు యూజర్ ఫ్రెండ్లీలాగా ఉండాలి, కానీ రైతుని ఇబ్బంది పాలు చేసి రైతుని సమస్యలోకి మరింత నెట్టి పనిమించి పొయ్యిలో వేసే పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఆ విధంగా మన ప్రభుత్వం చేసిన ఇప్పుడు నిజంగా నా డిమాండ్ ఖచ్చితంగా మనం ఆలోచించదగింది. నిజంగానే యాప్ను తీసేయాలి. ఏసీలలో కూర్చొని వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు, లేకపోతే భూమిలో ఎన్నడూ దిగని వాళ్ళు, బురదమడి చూడని వాడు, బురద వాసన చూడని వాడు కొన్ని పాలసీలు చేస్తారు. కానీ పాలకులు కింది స్థాయి నుంచి పోయిన వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఎరుక అనేది ఉండాలి. రైతు గురించి ఆలోచించాలి. ఇలాంటి పిచ్చి ఆలోచనలతోటి, టెక్నాలజీని ఉపయోగించుకున్న ఆలోచనతోటి ఇలాంటి యాప్లు తీసుకురాకూడదు. ఎందుకంటే మనకు టెక్నాలజీ ఎంతమందికి అందుబాటులో ఉంది, ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎన్ని ఊళ్ళలో మనకు నెట్ వస్తుంది, ఎంతమంది రైతులు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయగలుగుతారు, ఇవేవి ఆలోచించకుండా గుడ్డిగా చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి యూరియా యాప్. మన జిల్లాకు సంబంధించి వస్తే, ఈ జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా మనకు సాగవుతున్న పంటగా పత్తిని చూస్తున్నారు మీరు. కానీ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రాంలో మనకు నల్లగొండ జిల్లా సిట్రస్ సాగు ఎక్కువ ఇక్కడ మనకు, అంటే బత్తాయి, నిమ్మ. దశాబ్దాల నుంచి ఆ రైతులు పెట్టిన డిమాండ్లు ఏవి పరిష్కరించకపోగా 3-4 లక్షల నుంచి ఉన్నటువంటి ఎకరేజ్ 30-40 వేలకు పడిపోయింది. బత్తాయి సమస్యల మీద తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన బత్తాయి రైతు వేదికకు ప్రాతినిధ్యం వహిస్తుండు, ఆయన మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చింది కాబట్టి నేను టచ్ చేయను. బత్తాయి గురించి నేను ఎందుకు అన్నంటే, ఇక్కడ మనకు ఆ పంట పండుతుందని తెలుసు, ఇక్కడ రైతులు ఎక్కువ డిపెండ్ అయ్యారని తెలుసు. మన దగ్గర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, సాగునీటి సౌకర్యం సరిగా లేనప్పుడు బత్తాయి తోటల్ని ప్రోత్సహించిందే ప్రభుత్వం. బత్తాయి రైతుకు మార్కెట్ లేకుండా చేసింది, బత్తాయి రైతుని దళారుల చేతుల్లో మోసపల్లే చేసింది కూడా డైరెక్టో ఇండైరెక్టో ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎఫ్పిఓలు స్టార్ట్ చేశారు. ఎఫ్పిఓలు స్టార్ట్ చేస్తే ఎఫ్పిఓలని నిర్వీర్యం చేయడానికి, ఎఫ్పిఓలని ఫెయిల్ చేయడానికి చాలా కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. ఎక్కడ కూడా ఇప్పుడు యాక్టివ్గా లేవు. నిజంగా ఎఫ్పిఓల వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మనకు మహారాష్ట్రలో నాసిక్లో సహ్యాద్రి అనే ఒక ఎఫ్పిఓ ఉంది. ఆ సహ్యాద్రి అనే ఎఫ్పిఓ ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 100 దేశాలకు పైగా ఎగుమతులు చేస్తుంది. అక్కడ అనుకూలంగాని వాతావరణంలో, అనుకూలంగా నేలలో ద్రాక్ష పంట పండించి వాళ్ళు చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గర దౌర్భాగ్యం, మన దగ్గర పండిన పంటకు మనం వాల్యూ అడిషన్ చేయం, మన దగ్గర దాన్ని ఉత్పత్తిగా మార్చం. రైతు కేవలం పంట పండించే ఒక ముడి సరుకుగా చూస్తున్నాం, అమ్మడం కూడా మనం రా మెటీరియల్ అమ్ముతున్నాం. నిజామాబాద్ ఏరియాలో మనకు మక్క ఎక్కువ పండుతుంది, మొక్కజొన్న అంటాం కదా. ఆ ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా పంట సాగే పంటలలో మక్క ఒకటి. కెల్లాక్స్ వాడు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాడు. మన దగ్గర పండిన మక్కను తీసుకుపోయి, కెల్లాక్స్ అంటే మీకు తెలుసు, మనం ఉదయాన్నే పాలాలు వేసుకొని మనం అటుకులు తింటాం కదా, మన దగ్గర అది ఉత్పత్తి జరగదు. దాని గురించి మనం ఆలోచించాము, ఆ వస్తువుకు వాల్యూ అడిషన్ గురించి ఆలోచించాం. కెల్లాక్స్ వన్కి మనం అమ్ముకుంటాం. మన దగ్గర పండిన టమాటా, మదనపల్లి లాంటి చోట్ల పండిన టమాటా మన ఇంట్లోకే కిసాన్ సాస్లా వస్తుంది. కానీ మనం ఇక్కడ రైతును ప్రోత్సహించేందుకు ఇలాంటి అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, యూత్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇవి మాత్రం మనం చేయం. సో ఇవన్నీ మన దగ్గర లోపాలు ఉన్నాయి. మనం ఎంతసేపటికి ఒకే క్రాప్కు డిపెండ్ కావడం వల్ల వరినో, లేదంటే పత్తి, లేదంటే కొద్దిగా మనం కూరగాయల సాగు. నేను 3-4 రోజుల క్రితం ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి గారిది ఇంటర్వ్యూ చేసిన నేను. మనం ఇప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి, చివరికి నీటి సౌకర్యం లేని రాజస్థాన్ నుంచి కూడా కూరగాయలు మనం దిగుబడి చేసుకుంటున్నాం. వాస్తవానికి తెలంగాణలో సమశీతోష్ణ స్థితి ఉంటుంది, అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి, మంచి అనుకూలమైన నేలలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ కూరగాయలు పండించాం. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ద్రాక్ష తోటలని మాయమై మనం మళ్ళీ ఇప్పుడు నాగ్పూర్ నుంచో, లేకపోతే సహ్యాద్రి నుంచో, అంటే నాసిక్ ప్రాంతం నుంచో, మహారాష్ట్ర నుంచో మనం దిగుబడి చేసుకుంటున్నాం, అధిక రేట్లు పెడుతున్నాం దానికి. ఇట్లా రైతుకు సంబంధించి, రైతు కేవలం పంట పండించే ఒక వస్తువుగా కాకుండా రైతు పండించిన పంటకు వాల్యూ అడిషన్ చేయగలిగే చట్టాలు కానీ, విధానాలు కానీ ప్రభుత్వాలు అమలు చేయగలిగితే ఏ రైతు బికారిగాడు. అక్క మీరు మీ పాంచజన్యంలో చెప్పారు రైతును రాజుగా చేస్తామని,
రైతును రాజుగా చేయాలంటే సబ్సిడీలు పెంచడం, రుణమాఫీలు చేయడం, ఉచిత విద్యుత్తులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటే కాదు. రైతును ప్రోత్సహించే, రైతు కుటుంబాలకు సంబంధించిన యువతను ప్రోత్సహించే, వాళ్ళని ఒక ఎంటర్ప్రీనర్గా మార్చే ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా ఉన్నాయి. మైసూర్లో మనకు మాండ్యా అని ఒక డిస్టిక్ ఉంటుంది. మాండ్యా డిస్టిక్లో దేశంలో అత్యధికంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది ఎక్కడ అంటే అక్కడ. సరే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సిక్కిం మొత్తం ఆర్గానిక్ స్టేట్, ఇది 100% ఇక్కడ ఆర్గానిక్ పంట పండిస్తున్నామని. కానీ అక్కడ రైతులు చెరుకుతో పాటు అన్ని రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండిస్తారు. వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపే వాటిని విక్రయిస్తుంది, వాళ్ళే రేట్ నిర్ణయించుకొని అమ్ముకుంటారు. రైతులు ఇలాంటి సమూహాలుగా, గుంపులుగా, గ్రూపులుగా తయారు కాకపోతే రైతు ఎప్పుడైనా దళారీ చేతిలో ఒక వస్తువుగానే మారిపోతాడు, దళారీ చేతిలో మోసపోతూనే ఉంటాడు. కర్ణాటకలోనే దావనగిరి అనే ఒక జిల్లా ఉంది. ఆ దావనగిరి జిల్లాలో ఆ చుట్టుపక్కల అందరూ పండించే శివమొగ్గ లాంటి స్టేట్స్ నుంచి, అంటే మొత్తంగా ఉత్తర కర్ణాటక నుంచి పండించే పంటలన్నీ కూడా రైతులు దావనగిరి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో నెలకు ఒకసారో 2 సార్లు ఒక సంత లాంటిది పెట్టుకుంటారు. సంత లాంటిది పెట్టుకొని వాళ్ళ వస్తువుల్ని వాళ్ళే విక్రయించుకుంటారు, వాళ్ళు చెప్పిన రేటుకే. అక్కడేం పర్సంటేజ్లు, రిబేట్లు ఏమి ఉండవు. మనం ఇప్పుడు మోర్కో, డీమార్ట్కో లేకపోతే ఇంకొక సూపర్ మార్కెట్కో, హైపర్ మార్కెట్కో పోతే దాని మీద ఉన్న రేటు చెల్లించి వస్తున్నాం. కానీ రైతు పండించిన పంట అట్లా తీసుకపోతే మార్కెట్లో జరుగుతుందా? బత్తాయి మార్కెట్కు రైతులు పోతే ఎంత నష్టపోతారో ఇప్పుడు శ్రీనివాస్ చెప్తాడు మీకు. వాళ్ళకి కన్నీళ్ళు ఒక్కటే మిగిలింది. ఇక్కడ ప్రాసెసింగ్ లేదు, పండును వాడుకోవడం లేదు. మన దగ్గర పండించిన బత్తాయికి చాలా విలువ ఉంది, అది మొత్తం ఉత్తరాదికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం దాన్ని ప్రాసెస్ చేయం, ఇక్కడ దాన్ని జ్యూస్గా మార్చే ప్రయత్నాలు చేయం. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు మనకు రావు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా, నేను మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఏపీ కూడా తిరిగి చూసి వచ్చిన చాలా ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ సాయంతో వచ్చే ప్రాజెక్టులు ఒక్కటి కూడా సౌత్కు రావట్లేవు. పూర్తిగా ఉత్తర భారతంలోనే ఉండిపోతున్నాయి. ఎందుకంటే మీరు మహారాష్ట్ర చూసినా మీకు అర్థమవుతుంది. మహారాష్ట్రలో ప్రధానంగా చివరికి మనోళ్ళు జీవామృతం తయారు చేసుకుంటేందుకు మనం పాత ప్లాస్టిక్ డ్రమ్ములు తెచ్చుకొని తయారు చేసుకుంటాం. మనం అక్కడ ఆల్రెడీ సోఫిస్టికేటెడ్ పైపులు వచ్చినాయి. వాళ్ళకి ఈథేన్ని సపరేట్ చేసేది ఏం లేదు. వాళ్ళకు ఒకే ఒక ఉంటుంది, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తారు, అది జీవామృతం తయారవుతుంది. జీవామృతం ట్యాంక్ నుంచే వాళ్ళకి ఈథేన్ గ్యాస్ సపరేట్ చేసేస్తారు. ఏ రైతుకైనా ఉంది. మీరు నాగ్పూర్ పోయి చూడండి, నాగ్పూర్లో వాళ్ళు ఒక పంటని, ముఖ్యంగా ఆరెంజ్ని ఎంతగా అక్కడ ప్రమోట్ చేస్తారో, ఆ రైతులకు ఎంత ప్రయారిటీ ఇస్తారో. సిటీ ఆఫ్ ఆరెంజెస్ అని అందుకంటారు నాగ్పూర్ని. మన గడ్కరీ అక్కడి నుంచి నాకు తెలిసి ప్రాతినిధ్యం వహిస్తుండు. మీరు ఎక్కడ చూసినా ఐ లవ్ ఆరెంజ్ అని ఉంటుంది, ఆ ఊరి పేరు ఉంటుంది. నేను నాగ్పూర్ నుంచి నర్కేడ్ అని మధ్యప్రదేశ్ బార్డర్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మనం ఊహించాం. సో ప్రభుత్వాల పాలసీలు మారకుండా, ఇప్పుడు కేంద్రం నుంచి మనకు సపోర్ట్ రావట్లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? తన వంతుగా తను చేయగలిగిన సాయం చేయాలి. ఎంతసేపటికి మీటింగులలో హామీలు ఇవ్వడం వరకు, లేకపోతే ఎలక్షన్ టైంలో ఎజెండాలో పెట్టుకోవడం, మాట్లాడుకోవడం వరకే జరుగుతుంది తప్పితే, ఈ వేదికలలో మాట్లాడి బయటికి పోయిన తర్వాత కూడా మనం ఉమ్మడి ఆలోచన చేయలేకపోతున్నాం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకుంటున్నాం. రైతు ఇవాళ బతికి బట్ట కట్టి బేట్ల పడాలంటే, రైతు ఒక రాజు కావాలంటే నిజంగా కనీసం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ 1 గంటలోనే కనీసం ఒక రైతు దేశంలో ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఎన్సీఆర్బీ ఏం చెప్తుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న ప్రకారం నెలకు రోజుకు 30 మంది రైతులు మరణిస్తారు. అంటే గంటకు ఒకరి చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈ దుస్థితి రాకూడదు. అదృష్టవశాత్తు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ ఈ రాష్ట్రాలు ఉన్నాయి, కానీ తెలంగాణ ఇప్పుడు ఆత్మహత్యలలో తక్కువ సూచికలోనే ఉంది. అది కొంత మనకు రిలీఫ్. కానీ ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ నేలలను అధ్యయనం చేసి, ఇక్కడ రైతులు ఏ పంటలు పండిస్తే బాగుంటుంది, ఎలాంటి ఫ్యాక్టరీస్ వాటికి అనుబంధంగా పెడితే బాగుంటుంది అన్నది ఆలోచించాలి. అదొక్కటే కాదు, వ్యవసాయం అంటే కేవలం వరి పొలంలో పనిచేయడం మాత్రమే కాదు, లేదంటే ఒక సాగు భూమిలో పనిచేసి ఉత్పత్తి తీయడం మాత్రమే కాదు. దాని తర్వాత చాలా ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా ఉన్నాయి. గుజరాత్ ఇవాళ ఆనంద్ అండ్ అమూల్ ఎందుకు అంతగా సక్సెస్ అయింది, వాళ్ళు ఎందుకంత వరల్డ్ నెంబర్ 1 కాగలిగారు? మన నల్లగొండకే వద్దాం. మన దగ్గర మదర్ డైరీ ఉంటుంది. మదర్ డైరీ రోజు రోజుకు దిగిపోయి వేరే కంపెనీలతో ఎందుకు కొలాబరేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది? సో ఇవన్నీ కూడా రాజకీయమయం కావడం కూడా ఒక ప్రధాన కారణం. మనకు కరీంనగర్లో ముల్కనూర్ అనే ఒక సహకార సంస్థ ఉంటుంది. మీరు రైతులు ఎవరైనా సరే మనం అక్కడికి పోయి చూసి రావాలి.
నిజంగా ఒక సహకార సంఘంగా ఉంటే రైతులు ఏం సాధించగలుగుతారు? దట్టు మహిళలు కూడా. సో సహకార సంఘాలని నిర్వీర్యం చేసిరు, పిఎస్సిఎస్ని రాజకీయ పునరావాస కేంద్రాలు చేసిరు, డిసిసిబిలని లోన్లు ఇచ్చే బ్యాంకుగా మార్చారు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. మనం ఇమీడియట్గా ఎంఎస్పీలు రావడం కోసం ఫైట్ చేయాల్సిందే, ఉచిత కరెంటు కోసం ఫైట్ చేయాల్సిందే, ఎరువుల కోసం ఫైట్ చేయాల్సిందే. కానీ ఇవి తాత్కాలిక సమస్యలు. దీర్ఘకాలికంగా రైతు గట్టున పడడానికి చేయాల్సినటువంటి చర్యలు చాలా ఉన్నాయి. ఈ అంశాల్ని కవితక్క మనసులో పెట్టుకుంటారని, మిత్రులు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్న మిత్రులందరూ ఈ దిశలో ఆలోచన చేస్తారని, రైతుకు అన్నదాత అనే రైతు ఇప్పుడు అన్నమ రామచంద్ర అనే పరిస్థితి రాకుండా మనం ముఖ్యంగా పాలకులు పాలసీలు చేయాల్సి ఉంటుంది, రైతులు వాటి గురించి కొట్లాడాల్సి ఉంటుంది. ఈ దిశలో ఈ రౌండ్ టేబుల్ ఒక సరైన సూచన చేస్తుంది, ఒక దిక్సూచి అవుతుందని భావిస్తూ ధన్యవాదాలు.